నేను ఈ సందర్భంగా నవయువకులకు గుర్తు చేయదలుచుకున్న 2007 సంవత్సరం ఈ ప్రాంతానికి ఈ ప్రాంతమంతా జూబ్లీహిల్స్, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి, ఖైరతాబాద్ ఇవన్నీ నియోజకవర్గాలు ఒకే ఒక్క నియోజకవర్గంగా ఉండే అది ఖైరతాబాద్ నియోజకవర్గం. ఆ ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఆనాడు కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు నాయకత్వం వహించి ఆనాడు జంట నగరాలలో ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు ఉద్యోగ ఉపాధి అవకాశాలకి ప్రాంతానికి వచ్చినా వాళ్లకు నిలువ నీడనిచ్చి ఉండడానికి ఆశ్రయం ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇటు బాలనగర్, సనత్ నగర్ పారిశ్రమలలోనే కాదు హైటెక్ సిటీ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడు. ఆనాడు హైదరాబాదు నగరాలలో ఈనాడు చెప్తున్న బస్తీలు ఏవైతే ఉన్నాయో ఈ బస్తీలలో తాగడానికి నీళ్లు లేక వారం రోజులకు ఒక్కసారి ఆనాడు నీళ్లు వచ్చేది. నీళ్ల కోసం గంటల కొద్దీ మా ఆడబిడ్డలు క్యూలో నిలబడేది. ఆనాడు ఈ ఆడబిడ్డల కోసం 2003, 2004 సంవత్సరంలో ఎండాకాలం వచ్చిందంటే పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు సచివాలయం ముందల వేలాది మంది ఆడబిడ్డలతోని కుండల ప్రదర్శన చేసి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ నగరానికి కృష్ణానది జలాలను తాగడానికి తీసుకొచ్చి బస్తీలలో పేదల దాహార్తిని తీర్చండు. ఇవాళ ఈ ప్రాంత పరిశ్రమలే కాదు, ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి మీకొచ్చిన కరెంటు కావచ్చు, మీకొచ్చిన రోడ్లు కావచ్చు, పేదవాళ్ళు గుడిసెలు వేసుకుంటే లక్షలాది ఇండ్ల పట్టాలు ఇప్పించిన గొప్ప నాయకుడు, పేదోళ్ళ గుండె ధైర్యం, పేదోళ్ళ దేవుడు పి జనార్దన్ రెడ్డి ఆనాడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో గుండె ఆగి మరణిస్తే రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు గారు విజ్ఞత ప్రదర్శించండు. పి జనార్దన్ రెడ్డిని గుర్తించి పేదోళ్ళ కోసం కొట్లాడిన పి జనార్దన్ రెడ్డి చనిపోతే ఆయన కుటుంబానికి ఏకగ్రీవంగా ఎమ్మెల్యేను చేద్దాం, మేం తెలుగుదేశం పార్టీ పక్షాన అభ్యర్థిని పెట్టడం లేదని ఆనాడు పెద్దలు జనార్దన్ రెడ్డి గారి కుటుంబానికి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి అభ్యర్థిని పెట్టలే. ఇక్కడి ప్రజలు పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవం అవుతుంది అనుకున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రత్యర్థి అయిన పీజేఆర్ కుటుంబానికి అండగా నిలబడితే చంద్రశేఖరరావు ఈ ఎన్నికలలో సెంటిమెంట్ లేదు, ఈ ఎన్నికల్లో పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవం ఇచ్చేది లేదు, ఎన్నికల్లో మేము నిలబడతామని కీర్తిశేషులు మీ అభిమాన నాయకుడు మీ గుండెల్లో ఈ రోజు కూడా గూడు కట్టుకున్న పీజేఆర్ కుటుంబం మీద అభ్యర్థిని పెట్టి ఎన్నికల్లో మద్దతు ఇవ్వమని పీజేఆర్ భార్య కుటుంబం కేసీఆర్ ను కలవడానికి ఇంటికి వెళ్తే 3 గంటలు ఇంటి బయట గేట్ బయట నిలబెట్టిన దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన కొడుకు కల్వకుంట్ల తారక రామారావు కాదా? మంచి సాంప్రదాయం. ఎవరైనా ఎమ్మెల్యేలు చనిపోతే ఆ కుటుంబానికి ఏకగ్రీవం ఇచ్చే సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఉప ఎన్నికలు తెచ్చి ఈ ఖైరతాబాదే కాదు, పాలేరులో రామరెడ్డి వెంకటరెడ్డి చచ్చిపోయినా, నారాయణఖేడ్లో కిష్టారెడ్డి చచ్చిపోయినా, ఆనాడు పాలేరులో రామరెడ్డి వెంకటరెడ్డి సతీమణి నించుంటే ఆ సతీమణికి వ్యతిరేకంగా అభ్యర్థిని పెట్టి ఎన్నికల్లో ఓడించింది కేసీఆర్ కాదా? నేను ఇవాళ అడుగుతున్న తండ్రి కొడుకులను, ఆనాడు మీకో నీతి, ఈనాడు మాకో నీత? నీ జాతికి అసలు నీతి ఉందా? ఒకవేళ నీ జాతికి నీతి ఉంటే ఆనాడు పీజేఆర్ మీద పోటీ పెట్టినందుకు రైమత్ నగర్ చౌరస్తాలో ఎస్పీఆర్ కాలనీలో ముక్కు నేలకు రాజీ ప్రాంత పేదోళ్లకు క్షమాపణ చెప్పిన తర్వాత బీఆర్ఎస్ దరిద్రులు ఓటు అడగాలి. ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి. మా అమ్మలక్కలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అక్క ఇవాళ ఆడబిడ్డను ఆదుకోండి, ఆడబిడ్డ కన్నీళ్లు చూడండి అని కేటీఆర్ చెప్తున్నాడు. వాస్తవమే, ఆడబిడ్డ ఎవరికైనా ఆడబిడ్డనే కదా. నీ సొంత ఇంటి ఆడబిడ్డ, నీ తోడ పుట్టిన ఆడబిడ్డ, నీ సొంత చెల్లెల్ని నీ తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్ని మెడలు పట్టి బయటికి గంటిన కసాయుడు ఎవడన్నా ఉన్నాడంటే వాడు కేటీఆర్ కాదా అని నేను అడుగుతున్నా. తండ్రి సంపాదించిన ఆస్తిలో
వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్నే ఇంట్లోకెళ్ళి మెడలు పట్టి దొబ్బిన నీచుడు ఎవడన్నా ఉన్నాడంటే కేటీఆర్. సొంత చెల్లెలకు బుక్కెడు అన్నం పెట్టనోడు చిన్నమ్మ బిడ్డ కంట బంగారు గాజులు చేపిస్తాడంట. ఈయనంట మాగంటి సునీతమ్మని ఆదుకుంటాడంట. నేను అడగదలుచుకున్న మా అక్కల్ని, అమ్మా మీ సొంత అన్ననే ఒకవేళ మిమ్మల్ని ఇట్లే అవమానిస్తే ఊరుకుంటారా, సలాకి కాల్చి వాత పెడతారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నీచుడు దుర్మార్గుడు లాలూచి ఉన్నాడు ఎవడన్నా ఉన్నాడంటే వేల కోట్ల రూపాయలు తెలంగాణను కొల్లగొట్టి సంపాదించుకున్న ఆస్తి. అందులో సగం కాకపోయినా చారాన వంతన్న సొంత చెల్లెలకి ఇస్తే సొంత చెల్లెలు తిడుతుందా? ఇవాళ సొంత చెల్లెలు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు తిరిగి నన్ను మా అన్న వీధిన పడేసిండు, నా తండ్రి సంపాదించిన ఆస్తిలో సిల్లి గవ్వ నాకు ఇయ్యలేదు, ఈయన్ని బొందబెట్టురని సొంత చెల్లెలే తిరుగుతుంది. ఇవాళ ఈయన వచ్చి మహిళా సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. మహిళా సెంటిమెంట్ గురించే మాట్లాడాల్సి వస్తే, మహిళలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడాల్సి వస్తే, మంత్రివర్గంలో ఒక మహిళకు 5 ఏళ్లు మంత్రి పదవి ఇయ్యలే కేసీఆర్ కేటీఆర్. దానికి సీపూర్ దెబ్బలు కొట్టాలనా లేదా మా అక్కలు ఆలోచన చేయాలి. మా అక్కలు శాతగానోళ్ళ ఇండ్లు నడపలేరా, కంపెనీలు నడపలేరా, విమానాలు నడపలేరా, బస్సులు నడపలేరా, ఈ ప్రపంచాన్ని ముందుకు పరిగెత్తిస్తలేరా? ఇవాళ ప్రపంచాన్ని నడిపించే శక్తి కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీ నడిపించింది. కాంగ్రెస్ పార్టీని 25 ఏళ్లు సోనియా గాంధీ నడిపించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రియాంక గాంధీ ముందుకు నడుపుతుంది, రాహుల్ గాంధీకి అండగా నిలబడి. ఇవాళ ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, అదే విధంగా ప్రియాంక గాంధీ మహిళా నాయకత్వం ఇచ్చింది. ఈ దేశానికి రాష్ట్రపతిని కాంగ్రెస్ పార్టీ మహిళను చేసింది. ఈ దేశానికి మైనారిటీ జాకీర్ హుసేన్ ను 3వ రాష్ట్రపతిగా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ మా మంత్రివర్గంలో మీకందరికీ తెలుసు, సీతక్క ఇవాళ ఒక గొప్ప మంత్రిగా, కొండా సురేఖ గారు ఇవాళ మా మంత్రివర్గంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మహిళలకు గౌరవం ఉంటుంది. ఇవాళ ఇదే కాదు, మా అక్కలు నేను అడుగుతున్నా, అక్క 10 ఏళ్ళు ఈ పనికిమాలినోడు ఎవడైనా రేషన్ కార్డు ఇచ్చిండా? రేషన్ కార్డు? వాళ్ళు అయ్యే జాగిరా? మీరేమన్నా గజ్వేల ఫామ్ హౌస్ అడిగినరా, లేకపోతే జన్వాడలో ఏమన్నా 2 ఎకరాలు అడిగిర్రా? మేము పేదోళ్ళమయ్యా, మాకు రేషన్ కార్డు ఇస్తే బియ్యం వస్తాయి, మాకు రేషన్ కార్డు ఇస్తే ఇవాళ సాదర వస్తుంది అని మీరు అడిగారు. ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చిండ్రా? కానీ మీ సోదరుడు, మీ తమ్ముడు, మీ బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఏడాది తిరిగాకల్లా ఒక్క జూబ్లీ హిల్స్నే 14,159 రేషన్ కార్డులు పేదోళ్ళకి ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆయల్ల మా మైనారిటీ సోదరులు కరెంటు చోరీ చేస్తున్నారని కేసులు పెడితే ఇవాళ ప్రతి వాళ్లకు ప్రతి పేదవాడికి కరెంటు ఇంటి సమస్య తీర్చడానికి 200 యూనిట్లు ఈనాడు ఉచిత కరెంటు ఇస్తున్నాం. 25,000 మంది ఇవాళ ఉచిత కరెంటు 200 యూనిట్లు ప్రతి పేదవాడికి ఇంటికి వస్తుంది. ఇవాళ సన్న బియ్యం 20,000 మంది కుటుంబాలకు ఇవాళ సన్న బియ్యం జూబ్లీ హిల్స్లోనే మీకు వస్తున్నాయి. ఇవాళ జూబ్లీ హిల్స్లో ఉండే ప్రతి మహిళ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేస్తుంది. మీకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఇస్తే ఆటో వాళ్ళని మీ మీద పంచాయతీకి దోలేడు. ఆటోలో తిరిగిన బిల్లా రంగాలు, ఆడవాళ్లకు ఉచితంగా బస్సులో పోతే ఆటో వాళ్ళకి అన్యాయం జరిగింది. వాళ్ళని ఆదుకోమంటే నాకు అభ్యంతరం లేదు. ఆటో సోదరులకు కూడా మంచి జరుగుతుంది, మంచి చేస్తాం. కానీ ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సు బంద్ పెట్టుండ్రి, వాళ్ళని బస్సులో ఉచితంగా ఓనియొద్దని అంటారు. నేను అడగదలుచుకున్న మా అక్క చెల్లెలు, 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎన్నడైనా మీకు బస్సులో ఉచితంగా దోలాలని ఆలోచన చేసిండా అక్క? ఎన్నడైనా చేసిరా? ఇవాళ ఎవరైనా ఒక్క రూపాయి అడుగుతుర్రా మిమ్మల్ని? అమ్మగారింటికి పోవాలన్నా బాజాబ్తో పోతున్నారు కదా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా అల్కకు పోయి అల్కకు వస్తున్నారు కదా, బల్కంపేట ఎల్లమ్మకు పోవాలన్నా, భద్రాచలం రాముల వారిని దర్శించుకోవాలన్నా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు పోవాలన్నా చిల్లి గవ్వ ఖర్చు లేకుండా పోయేస్తురా లేదా అక్క? దసరా పండుగ, దీపావళి పండుగకు అందరూ అమ్మగారింటికి పోయేస్తున్నారు కదా, మరి ఆ దరిద్రులకు కడుపు నొప్పి ఏంది అక్క? ఏంది వాళ్ళ బాధ, వాళ్ళ దుఃఖం ఏంది? మా ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే చూసేవాడు లేరా? నీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలు మంచిగా చూసుకోకపోతే
రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది ఆడబిడ్డలకు అన్యాయం చేయాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచన చేస్తారు. అందుకోసం ఇవాళ బీఆర్ఎస్ని గెలిపించాలనా? మీ రేషన్ కార్డు రద్దు చేయనికే బీఆర్ఎస్ని గెలిపించాలనా? మీ సన్నబియ్యం రద్దు చేయనికే బీఆర్ఎస్ని గెలిపించాలనా? మీ ఇంటికి ఉచిత కరెంటు రద్దు చేయనికే బీఆర్ఎస్ని గెలిపించాలనా? ఆడబిడ్డలకు బస్సు ప్రయాణం ఉచితంగా రద్దు చేయడానికి బీఆర్ఎస్ని గెలిపించాలనా? రేపటి తర్వాత మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. జిల్లాలలో మొత్తం 100 నియోజకవర్గాలలో నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు పంచిచ్చి పైసలు వంచండి. ఇవాళ నేను శ్రీనివాసరెడ్డి గారికి ఆదేశాలు ఇస్తున్న వేదిక మీద నుంచి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత ఇందిరమ్మ ఇండ్లు 4000 ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది. 4000 ఇండ్లు బస్తీలలో ఉన్న పేదవాళ్లకు, ముఖ్యంగా జిల్లాల నుంచి వలస వచ్చి సంపాదించిందంతా ఇంటి కిరాయికే కట్టుకుంటున్న మా పేదోళ్లకు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి గారిని తీసుకొచ్చి మీ బస్తీలో 4000 ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది. ఇది నా మాట, మీరు గెలిపించుకోండి. ఇవాళ నేను ఒక్క మాట అడగదలుచుకున్నా, మీరు ఆలోచన చేయండి. 3 సార్లు బీజేపీకి ఇచ్చారు. 2014, 2019, 2023 3 సార్లు బీజేపీ ఎంపీని గెలిపించారు. 2014, 2018, 2023 బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు. మీ సమస్యలు తీరినాయా? మీ సమస్యలు తీరినాయా? ఇవాళ కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో పాడి ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు. ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు, సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్తకుని కాడ కట్టేయండి ఒకరోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి బలిచి బెంచ్ కార్లలో తిరిగిండు. ఇవాళ బెంచ్ కారు పంచర్ అయ్యి షెడ్డుకు పోయిందని ఆటోలలో తిరిగి మీ ముందర నటిస్తున్నాడు. 2 బిల్లారంగాల ఆటోలలో సందు తిరుగుతారు. ఏ ఇల్లు బాగుందో ఏ రాత్రి తుంకి కొల్లగొడదామో అని. ఏదాన్ని వదిలినరా? అదే కాంగ్రెస్ అధికారంలో ఉంటే, తెలుగుదేశం నాడు అధికారంలో ఉంటే ఔటర్ రింగ్ రోడ్డు కానీ, హైటెక్ సిటీ కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఉన్న మెట్రో కానీ, కృష్ణానది జలాలు, గోదావరి జలాలు ఈ హైదరాబాద్ నగరానికి తరలించింది కాంగ్రెస్ పార్టీ, ఆనాడు చంద్రబాబు నాయుడు. నేను ఇవాళ అడుగుతున్నా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు, 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ హైదరాబాద్కి ఏం తెచ్చిండో చెప్పమని నేను అడుగుతున్నా. శిల్పారామం మేం కడితే ఈ సన్నాసి వాడు సెల్ఫీలు దిగి పెడుతున్నాడు. హైటెక్ సిటీ మేం కడితే ఈ హైటెక్ సిటీ చూడని దాని ముందర బొమ్మ దిగుతాడు. నువ్వు బొమ్మలు దిగనికి నువ్వు ఉన్నావా? 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు, గాడిద పండ్లు తవ్వినవా? మేము హైటెక్ సిటీ కడితే, మేము ఔటర్ రింగ్ రోడ్ వేస్తే, మేము అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కడితే, మేము ఐటీ కంపెనీలు అందిస్తే, మేము ఫార్మా కంపెనీలు అందిస్తే, మేము మెట్రో రైలు తీసుకొస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఏం తెచ్చిరా? జన్వాడలో 100 ఎకరాలలో వార్డ్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. గజ్వేల్లో 1000 ఎకరాలలో కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. మోయినాబాద్లో 50 ఎకరాలలో హరీష్ రావు గారు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. కల్వకుంట్ల కవిత శంకర్పల్లి దగ్గర ఫామ్ హౌస్ కట్టుకుంది. ఇది నిజమా కాదా? ఒకవేళ ఇది అబద్ధమని కేటీఆర్ అంటే 48 గంటలలో 100 బస్సులు పెడతా జూబ్లీహిల్స్లో. ఈ 4 ఫామ్ హౌసులు మిమ్మల్ని తిప్పి చూపిస్తా. ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ సొమ్ము? ఎక్కడ సంపాదించారు? రబ్బర్ చెప్పులు లేనోళ్ళు 100 ఎకరాల ఫామ్ హౌసులు వచ్చినాయి. ఎవనే జాగీర్ అది? ఏడికెళ్ళి సంపాదించారు ఇవాళ చెప్పమని నేను అడుగుతున్నా. ఇవాళ వాళ్ళు పేదోళ్ళని మభ్య పెట్టాలని, సానుభూతి పొందాలని చూస్తున్నారు. అదేవిధంగా ఆటలో అరటిపండు, సందెట్లో సడేమియా, నా గర్కా నా ఘాట్కా, जो गधा है वो बीजेपी, ना घर का ना घाट का, धोबी का गधा ना घर का घाट का ना घाट का बोले। मगर आज बीजेपी का जो उम्मीदवार है, ना घर का ना घाट का, वो गधे को आज डिपॉजिट भी नहीं मिलने वाला है, क्योंकि ये लोगों का, दोनों का फेविकल बंधन है। हमारे माइनॉरिटी भाइयों से मैं एक ही गुजारिश करना चाहता हूं, भाई हमारे अजहर भाई को मैं मंत्री बनाया,